అలాగే కళ్ళు మూసుకొని కూర్చోండి అమ్మా. నేను బ్రీదింగ్ అంటాను, శ్వాస తీసుకోండి. బ్రీద్ అవుట్ అవుతాను, శ్వాస వదిలేయండి. టేక్ ఏ లాంగ్ బ్రెత్. బ్రీద్ ఇన్ వెరీ స్లో, బ్రీద్ అవుట్. బ్రీద్ ఇన్, భావంతో శ్వాస తీసుకోండి. బ్రీద్ అవుట్. నేను హ్యాపీగా ఉన్నాను అన్న థాట్తో బ్రెత్ తీసుకోండి. బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్. నెమ్మదిగా చేయండి అమ్మా, తొందర లేదు. బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్. బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్. Breathe out. Breathe in. Breathe out. Breathe in. Breathe out. Breathe in. అలాగే కళ్ళు బ్రీత్ అవుట్. నేను బ్రీదింగ్ అంటాను, శ్వాస తీసుకోండి. బ్రీద్ అవుట్ అవుతాను, శ్వాస వదిలేయండి. బ్రీద్ ఇన్, టేక్ ఏ లాంగ్ బ్రెత్. బ్రీద్ ఇన్ వెరీ స్లో, బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్. బ్రీద్ అవుట్, బ్రీద్ ఇన్, బ్రీద్ ఇన్. భావంతో శ్వాస తీసుకోండి. బ్రీద్ అవుట్. నేను హ్యాపీగా ఉన్నాను అన్న థాట్తో బ్రెత్. బ్రీద్ అవుట్. బ్రీద్ ఇన్, బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్. నెమ్మదిగా చేయండి, తొందర లేదు. బ్రీద్ ఇన్. ఇప్పుడు నార్మల్ శ్వాసకు వచ్చి మీ దృష్టిని రెండు కనుబొమ్మల మధ్య పెట్టి ప్రశాంతంగా కూర్చోండి. ఫోకస్ బిట్వీన్ 2 ఐబ్రోస్. కళ్ళు మూసుకొని సార్ రిలాక్స్డ్గా కూర్చోండి. రిలాక్స్, రిలాక్స్. అలాగే కళ్ళు మూసుకొని కూర్చోండి అమ్మా. నేను బ్రీదింగ్ అంటాను, శ్వాస తీసుకోండి. బ్రీద్ అవుట్ అవుతాను, శ్వాస వదిలేయండి. టేక్ ఏ లాంగ్ బ్రెత్. బ్రీద్ ఇన్ వెరీ స్లో, బ్రీద్ అవుట్. బ్రీద్ ఇన్, భావంతో శ్వాస తీసుకోండి. బ్రీద్ అవుట్. నేను హ్యాపీగా ఉన్నాను అన్న థాట్తో బ్రెత్ తీసుకోండి. బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్. నెమ్మదిగా చేయండి అమ్మా, తొందర లేదు. బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్. చేతులు రబ్ చేసి కళ్ళ మీద పెట్టుకొని చేతుల్లోకి చూస్తూ నెమ్మదిగా కళ్ళు తెరవండి. చాలా బాగా చేశారమ్మా. అందరూ కూడా చాలా చక్కగా చేశారు.
ఎంతసేపు కూర్చున్నారో చెప్తారా? 14 నిమిషాలు కూర్చున్నారు. చక్కగా ప్రశాంతంగా కూర్చున్నారు. ఒక్కరు కూడా కదలలే. కొంచెం అట్లా ఇట్లా అట్లా చాలా బాగా చేశారు. ప్రశాంతంగా చేశారు. ఎలా అనిపించిందో చెప్తారా? రిలాక్స్ లైట్గా అనిపించింది. తేలిగ్గా అనిపించిందా? అనిపిస్తుంది. ఫీల్ అబ్బా చాలా సంతోషం, చాలా అద్భుతం. నైస్. ముద్రమ్మ ఇందులో అంతే. మంచిగా చేశారు కదా, కొట్టండి. సార్ మనకి అంటే కింద కూర్చోవడం ఇబ్బందిగా ఉంటుందండి. అంటే స్టార్టింగ్లో మనకి కాస్త ఇబ్బంది అవుతుంది. అంటే కూర్చునే అలవాటు ఉండదు కదా సార్. అప్పుడు మీరు ఏం చేస్తారు? చైర్లో కానీ సోఫాలో కానీ కూర్చోండి. మీరు కంఫర్టబుల్గా, మీకు ఎట్లా కంఫర్ట్ ఉంటే అంత. మనకు ఓన్లీ స్పైన్ స్ట్రైట్గా ఉండడం ఇంపార్టెంట్. వెన్నెముక్క నిటారుగా ఉంటే చాలు. మీరు కిందన్న కూర్చోండి, పైన కూర్చోండి, మీ ఇష్టం. కూర్చునేటప్పుడు చాలా రిలాక్స్డ్గా ప్రశాంతంగా కూర్చోాలి. సుఖాసనం అంటే బాడీకి ఎక్కడ డిస్కంఫర్ట్ ఉన్నా మనకి మెడిటేషన్ కుదరదు. కాబట్టి కూర్చునేటప్పుడు అదొకటి మీరు చూసుకోండి. ఇందులో 4 స్టెప్స్ అమ్మా. ఒక్కసారి రిపీట్ చేస్తాను. ఫస్ట్ ముద్ర. మొత్తం మెడిటేషన్ ముద్రలోనే చేస్తారు. ముద్ర బేస్ దీనికి. సెకండ్ వచ్చేసి ఓంకారం. నాభిస్థానం నుంచి 21 సార్లు ఓంకారాన్ని ఇప్పుడు మీరు చెప్పారుగా అలా చెప్పాలి. మూడోది వచ్చేసి దీర్ఘ శ్వాసను. నాభిస్థానం నుంచి శ్వాస తీసుకొని వదిలేయాలి. నాలుగోది వచ్చేసి భ్రూమధ్యంలో దృష్టి. 4. మొత్తం మెడిటేషన్ అయిన తర్వాత అలారం మోగిన తర్వాత అప్పుడు ముద్ర తీసి చేతులు రబ్ చేసి కళ్ళ మీద పెట్టుకొని ధ్యానంలోంచి బయటికి రా. ఇది ప్రొసీజర్. 4 స్టెప్స్తో కలిపి చేస్తే ఎక్కువ శక్తి అనేది వస్తుంది. ఇది మన పూర్వీకులు ముందే చెప్తున్నారు. ఓంకారాన్ని ఇలా చెప్పాలని, శ్వాస ఇలా తీసుకోవాలని. మనం మన లైఫ్ స్టైల్లో పడి వాటిని మర్చిపోయాం. మళ్ళీ ఇప్పుడు మనకి గురువులు మళ్ళీ బయటకు వచ్చి ఇలా చేయండి. ఇలా చేయడం వల్లమ్మా అంటే ఏదో 50 ఏళ్ళు వచ్చాక 60 ఏళ్ళు వచ్చాక ధ్యానం చేసుకునేది కాదమ్మా. మన డే టు డే లైఫ్ని ప్రశాంతంగా, ఆరోగ్యంగా, సక్సెస్ఫుల్గా లీడ్ చేయడానికి మెడిటేషన్ చాలా యూజ్ అవుతుంది. మీరు పొద్దున్నే లేచి చక్కగా ఒక 21 నిమిషాలైనా చేయండి. 49 నిమిషాలు చేస్తే చాలా అద్భుతం. 20 లేదనుకోండి, మీకు పిల్లలు స్కూల్స్ ఉన్నాయనుకోండి, కనీసం 21 నిమిషాలు ధ్యానం చేసి ఆ డే స్టార్ట్ చేయండి అమ్మా. మీకు చూడండి ఆ డే అంతా ఎలా ఉంటుంది. ఇప్పుడు మీరు అన్నారు కదా లైట్గా ఎలా ఉంటుందో చూడండి, అద్భుతంగా ఉంటుంది. అంటే అమ్మా ధ్యానం చేయడం వల్ల ఏమవుతుంది, మన జీవితంలో ఏది వచ్చినా కూడా భయపడకుండా దాన్ని పరిష్కరించుకునే శక్తి మనకు వస్తుంది. ఇప్పుడు సమస్య 10% ఉంటుంది. మనం భయపడిపోయి దాన్ని చేసి దాన్ని 90% మనం సొంతంగా క్రియేట్ చేసుకుంటాం. ధ్యానం చేయడం వల్ల మనకి శక్తి వస్తుంది, ఆశీర్వాదం ఎలాగో ఉంటుంది, శక్తి పెరుగుతుంది, బ్రెయిన్ కరెక్ట్గా సిగ్నల్స్ ఇస్తూ ఉంటుంది. సైంటిఫిక్గా చెప్పాలంటే ఇది ఇలా ఉందా, దీనికి ఇది చేద్దాం, ఈ పరిష్కారం చేద్దాం, ఈ సమస్య ఉంది దీనికి పరిష్కారం చేద్దాం, రెక్టిఫై. ఆ 10%తోనే రెక్టిఫై అవుతుంది. మిగతా 90% బాగుంటుంది. ఆ ప్రాసెస్లో మన రిలేషన్స్ పాడుగావు, మన హెల్త్ పాడుగావు. అలా ఆ క్యాపబిలిటీ, ఆ కెపాసిటీ వస్తుందన్నమాట. బిజినెస్ చేసేవాళ్ళు, జాబ్ చేసేవాళ్ళు కరెక్ట్ డిసిషన్ తీసుకోవడానికి, ఆ స్ట్రెస్ని కోపప్ అవ్వడానికి ఈ మెడిటేషన్ అనేది చాలా యూజ్ అవుతుంది. శ్రద్ధగా చేయండి, ప్రాణం పెట్టి చేయండి, మీకు అంతే రిజల్ట్స్ వస్తాయి. నమ్మకంతో చేయండి, అంతే రిజల్ట్స్ వస్తాయి. అయితేనమ్మా ఇది మనకి ఎవ్రీడే మనకి అమ్మగారు లైఫ్లో ఉంటారు. బ్రాహ్మీ ముహూర్త ధ్యానం అని చాలా ఇంపార్టెంట్. అంటే పొద్దున్న 4 నుంచి 5 మనకు ఋషులు, యోగులు కూడా ఆ ధ్యానంలో స్పిరిచువల్ సాధనలు చేస్తూ ఉంటారు, మెడిటేషన్ చేస్తూ ఉంటారు. మీకు కనుక వీలైతే అమ్మా కుదిరితే 4 గంటలకి పొద్దున్న 4 నుంచి 5 ఒక 21 నిమిషాలు చేసినా సరే, లేదంటే మొత్తం 49 నిమిషాలు చేసినా సరే మీరు లైవ్లో జాయిన్ అవ్వండి. లేదనుకోండి సాయంత్రం 6 నుంచి 7, పొద్దున్న 4 నుంచి 5, సాయంత్రం 6 నుంచి 7 ఈ 2 టైమ్స్ మనకు అమ్మగారు గురువుగారు సజెస్ట్ చేశారమ్మా. ఎందుకంటే ఆ టైంలో క్రియాయోగ ఫౌండేషన్ చెప్తాం. ఆ టైంలో ప్రకృతిలో శక్తి ఎక్కువగా ఉంటుంది. మీరు ఆ టైంలో ధ్యానంలో కూర్చున్నారనుకోండి, ఈ ముద్దలో మనకి శక్తి అబెండెంట్గా మనకి శరీరం తీసుకుంటుంది. మీకు ఆ టైం వీలు కాలేదనుకోండి, మీకు వీలున్నప్పుడే చేయండి. మిస్ కాకుండా రాత్రి 9:30, 10, 10:30, 11 అయినా సరే ధ్యానం చేసి పడుకునే అలవాటు చేసుకోండి. పొద్దున సాయంత్రం
ఈరోజు ఇక్కడ చేశారు కదమ్మా, స్వామి సన్నిధిలో చేశారు కదా, ఒక 49 days కంటిన్యూస్గా చేయండి. ఏ టైం అయినా సరే, పెళ్ళిళ్ళు ఉండని, పేరెంటాలు ఉండని, పూజలు ఉండని, పునస్కారం ఏమన్నా ఉండని, ఇది కూడా అందులో భాగమే అనుకొని మన రొటీన్లో చేసుకొని మీకు కుదిరినప్పుడే చేయండి. ప్రిఫరబుల్ టైమింగ్స్ మార్నింగ్ 4 to 5, ఈవినింగ్ 6 to 7. అది మీకు కాలేదనుకోండి, ఇంకా మీకు కుదిరినప్పుడే ధ్యానం చేయండి. అన్ని రోజులు చేసుకోవచ్చు, 30 రోజులు కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే ధ్యానం అన్నది ఆత్మ పరమాత్మతో సంబంధం, మన బాడీ కండిషన్తో సంబంధం లేదు. మీరు స్నానం చేయకున్నా కూడా పొద్దున్నే లేచి జస్ట్ కాళ్ళు కట్టుకొని ధ్యానంలో కూర్చోవచ్చు. ఎందుకంటే బాడీ కండిషన్తో ఏం సంబంధం లేదు, ఆత్మ పరమాత్మ కనెక్ట్ అవుతుంది అంతే. అర్థమైందమ్మా? ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి. చాలా బాగా చేశారమ్మా, మిమ్మల్ని చూస్తే నాకు కూడా ఎంతో మంచిగా అనిపించింది, ప్రశాంతంగా అనిపించింది. అలవాటు చేస్తాం. అందుకే ఏదైనా ఒక 40 రోజులు 49 రోజులు చేస్తే అలవాటు అయిపోతుంది అంటారు కదమ్మా, అలా ఒకటి పెట్టుకోండి. ఒక మంచి పని ప్రయత్నం చేయడంలో నష్టం. గురువు మధ్యంలో దృష్టి. ఓంకారాలు దీర్ఘ శ్వాసలు చేశాక నార్మల్ శ్వాసకు వచ్చేసి మీ దృష్టిని లోపల ఎరుకని 2 కనుబొమ్మల మధ్య పెట్టి ప్రశాంతంగా కూర్చోవాలి. ఏ మంత్రం చెప్పకూడదమ్మా, ఏమీ ఊహించకూడదు. శూన్య స్థితి ధ్యాన స్థితి. ఎందుకు శూన్య స్థితి అంటారమ్మా? ఇప్పుడు మీరు నిద్రపోతారమ్మా, 10 గంటలు నిద్రపోతే ఎంత ఫ్రెష్ అవుతారు? ఎందుకు అంటే ఆలోచనలు ఉండవు మైండ్లో, శూన్య స్థితిలో ఉంటుంది. ఆ శక్తి ఇప్పుడు మనకు సరిపోవట్లే. మనకున్న టెన్షన్లకి, మనకున్న లైఫ్ స్టైల్కి 10 గంటల నిద్ర సరిపోవట్లే. ఎక్స్ట్రా శక్తి కావాలంటే ఈ ముద్రతో మీరు ధ్యానం చేసి చూడండి, మీకే తెలుస్తుంది. రోజువారీ జీవితాన్ని ప్రశాంతంగా హాయిగా తీసుకుంటాం. మనకి ఇంకా లేడీస్కి చాలా ఉపయోగం అమ్మా ఇది. థైరాయిడ్ ప్రాబ్లమ్స్, స్ట్రెస్తో వచ్చేవన్నీ కూడా మనం కంట్రోల్ చేసుకోవచ్చమ్మా. ఎందుకంటే మనం ఓంకారాలు దీర్ఘ శ్వాసలు చేసి కూర్చుంటాం కదా, స్ట్రెస్ సమూలంగా పోతుంది. రోజువారీ సాధనలో స్ట్రెస్ కంప్లీట్గా తగ్గిపోతుంది. స్ట్రెస్ని కంప్లీట్ చేయడానికి ఏ పిల్స్ లేవమ్మా, ఈ యోగా అండ్ మెడిటేషన్ ఒకటే. అది పోయిందనుకోండి, ఇక మొత్తం 80% రోగాలు పోయినట్టే. బీపీ, షుగర్, థైరాయిడ్, హార్మోనల్ ఇంబ్యాలెన్స్, పీసీఓడి అన్నీ కూడా వాటితోనే కదమ్మా. సో అలా అదొకటి చేసామనుకోండి. దీంతో పాటు రాత్రి పడుకునేటప్పుడు ఒక్క 10 నిమిషాలు ఈరోజు మన ఆలోచనలు ఎలా ఉన్నాయి, మన భావాలు ఎలా ఉన్నాయి, ఈరోజు నేను ఎలా ఉన్నాను ఒక్కసారి చెక్ చేసుకోండి. నేనేమైనా తప్పు చేశానా, ఎవరైనా నా పట్ల చేశారా, అప్పుడు నా యాక్షన్ ఎలా ఉంది ఒక్కసారి చేసుకోండి. మీకే ఒక క్లారిటీ వస్తుంది. ఇలా చేయకూడదు, ఇలా చేయాలి, ఈ మాట అనకూడదు అంటూ దాన్ని ఆత్మవిచారణ అంటారు. అది చేశారనుకోండి, అది ప్రాక్టీస్ చేస్తే నెక్స్ట్ మీ డే ఇంకా బాగుంటుంది. మనది మనకే ఎవరిని అడగాల్సిన అవసరం లేదు, ఏ మోటివేటర్లు మనకు అవసరం లేదు. మనది మనకే ఒక క్లారిటీ వస్తుంది. సెల్ఫ్ అయిందా? అయ్యో వద్దండి, అయ్యో ఇక్కడ చూడండి. నాతో పాటు చాలామంది వచ్చారు మా వాళ్ళు. థ్యాంక్ యూ సార్, మీరు కూడా ఆపర్చునిటీ ఇచ్చినందుకు చాలా కృతజ్ఞతలు. అయిందమ్మా? ఒక్క మంత్రం అంటే చిన్న మంత్రం నాతో పాటు రిపీట్ చేయండి అమ్మా. మనకు ఈ ప్రకృతి చాలా ఇచ్చింది కదా, ప్రకృతిలో అందరూ బాగుండాలి, అందరికీ మంగళం అవ్వాలని ఒకటి చెప్తాను, నాతో పాటే రిపీట్ చేయండి. ఈ విశ్వంలోని ప్రాణకోటికి మంగళం నిత్య శుభమంగళం. ఈ విశ్వంలోని ప్రాణకోటికి మంగళం నిత్య శుభమంగళం. ఈ విశ్వంలో ఉన్న ప్రాణకోటికి మంగళం నిత్య శుభమంగళం. చెట్లు, పుట్టలు, పాములు అన్నీ బాగుంటాయి, అవన్నీ బాగుండని అంటే మనం కూడా బాగుంటాం. ఇక్కడ ప్రాసెస్ ఉందమ్మా, పాంప్లెట్ కావాలంటే తీసుకోండి. ముద్ర ఈ 4 స్టెప్స్తో ఇక్కడ ఉంటుంది. మా ఫౌండేషన్ వెబ్సైట్ ఉంటుంది. ఎక్కడ కూడా ఫ్రీ సర్వీస్, నో ఛార్జెస్, మీరు హాయిగా చేసుకోవచ్చు. చేస్తారా? డిస్ట్రిబ్యూట్ చేస్తారా ఎవరైనా? వర్ణం చతుర్భుజం
प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये अगजानन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महे। हनुमान चालीसा प्रार्थना। अतुलित बलधामं स्वर्णशैलापदेहं धनुजवनकुशानां ज्ञानिनामग्रगण्यं सकलगुणविधानां वानराणामधीशं रघुपतिप्रियभक्तं वातजातं नमामि। गोष्पदीकृतवाराशिं मशकीकृतराक्षसं रामायण महामाला रत्नं वन्दे नीलात्मजं। यत्र यत्र रघुनाथकीर्तनं तत्र तत्र कृतमस्तकाञ्जलिं भाष्पवारि परिपूर्णलोचनं मारुतिं नमत राक्षसान्तकं। श्रीरामभक्ताय हनुमते नमः। श्रीगुरुचरणसरोजरजनिजमनमुकुरसुधारि वरणौ रघुवरविमलयशजोदायकफलचारि बुद्धिहीनतनुजानिकै सुमिरौ पवनकुमार बलबुद्धिविद्या देहु मोहि हरहु कलेशविकार। जय हनुमान ज्ञान गुण सागर जय कपीशतिह लोक उजागर रामदूता तुलित बलधामा अंजनी पुत्र पवन सुतनाम महावीर विक्रम भजरंगी कुमति निवार सुमति के संगी कांचन वरण विराज सुरेश कानन कुंडल कुंचित केश हाथ वज्र और ध्वजा विराज कांधे मूंज जनेऊ साज शंकर सुवन केसरी नंदन तेज प्रताप महाजगवंदन विद्यावान गुणी अति चातुर राम काज करिबे को मात प्रभु चरित्र सुनिबे को रसिया राम लखन सीता मन बस सूक्ष्म रूप धरि सियहि दिखावा विकट रूप धरि लंक जरावा भीम रूप धरि असुर संहारी रामचंद्र के काज सवार लाय सजीवन लखन जियाई श्री रघुवीर हर की उरलाई रघुपति किन्ही बहुत बड़ाई कहा भरत सम तुम प्रिय भाई सहस वदन तुम्हारो यश गावै अस कहि श्रीपति कंठ लगावै सनकादिक ब्रह्मादि मुनीश नारद शारद सहिता हीच यम कुबेर दिक्पाल जहाते कवि कोविद कहि सकै कहाते तुम उपकार सुग्रीव किन्हा राम मिलाय राजपद दीन्हा तुम्हारो मंत्र विभीषण माना लंकेश्वर भय सब जग जाना युग सहस्र योजन पर भानु लील्यो ताहि मधुर फल जानु प्रभु मुद्रिका मेलिमुख माहि जलधि लांघि गया अचरज नाहि दुर्गम काज जगत के जेत सुगम अनुग्रह तुम्हारे तेत राम दुलारे तुम रखवारे होत न आज्ञा बिनु पैठारे सब सुकल है तुम्हारी शरणा तुम रक्षक काहू को डरना आपन तेज संहारो आप नो लोक हांकते कांपे भूत पिशाच निकट नहीं आवे महावीर जब नाम सुनावे नाशै रोग हरै सब पीरा जपत निरंतर हनुमत वीरा संकट से हनुमान छुड़ावै मन क्रम वचन ध्यान जो लावै सब पर राम तपस्वी राज तिनके काज सकल तुम साज और मनोरथ जो कोई लाभ तासु अमित जीवन फल पावे चारों युग परताप तुम्हारा है प्रसिद्ध जगत उजियारा साधु संत के तुम रखवारे असुर निकंदन राम दुलारे अष्ट सिद्धि नौ निधि के दाता असवर दीन जानकी माता राम रसायन तुम्हारे पास सदा रहो रघुपति के दास तुम्हारो भजन राम को पावे जन्म जन्म के दुख बिसरावे अंत काल रघुवर पुर जाऊ जहाँ जन्म हरि भक्त कहाई और देवता चित्त न धरई हनुमत से ही सर्व सुख करई संकट हटई मिटई सब पीरा जो सुमिरो हनुमत बल जय 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 हनुमान गोसाई
कृपा करो गुरुदेव की नाय। जय 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 हनुमान गोसाई कृपा करो गुरुदेव की नाय। जय 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 हनुमान गोसाई कृपा करो गुरुदेव की नाय। यह सतवार पाठ कर कोई छूट ही बंदी महासुख होय। जो यह पढ़े हनुमान चालीसा होय सिद्धि साखी गौरीसा। तुलसीदास सदा हर चेरा की जय नाथ हृदय महडेरा। पवन तनया संकट ओम